హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ తెలుగు ఎడ్యుకేషన్. మనం స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఎరే ఆఫ్ స్ట్రక్చర్స్. వాట్ ఈజ్ అన్ ఎరే? హోమోజీనియస్ ఎలిమెంట్స్. ఎరేస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్. మనం ఇక్కడ ఇంటీజర్ ఎరే కావాలంటే ఎలా డిక్లేర్ చేస్తాం? ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ 10. మనం ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది? 10 కంటిన్యూస్ ఎలిమెంట్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ array name. Always use the base address of an array. First element is array integer size is 2 bytes కాబట్టి next address is 500. First address base address 500, next address is 502 up to and so on. AR of 0 to AR of 9. Similarly, array of structures. మనకి ఎంప్లాయీ అనే ఒక స్ట్రక్చర్ తీసుకున్నాం. ఎంప్లాయీ, ఎవ్రీ ఎంప్లాయీ హ్యాస్ ఏ ఐడి, నేమ్ అండ్ శాలరీ. సో స్ట్రక్చర్ సైజ్ ఇస్ 40 bytes. ఇట్ ఈస్ ఏఆర్ఆర్ ఆఫ్ ఎరే నేమ్ ఈస్ 10. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇంటూ ఏఆర్ఆర్ ఆఫ్ 10 మీన్స్ so array size is 10. Array size is 10. Array name is ARR. Type is integer. Integer size is 2 bytes. కాబట్టి మనకి ARR of 0 size is 2 bytes. Here instead of int we are writing employee. Employee size is 40 bytes. ఇక్కడ మనకి టోటల్ గా 10 ఎలిమెంట్స్ కి కంటిన్యూస్ మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ is array name ARR. ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది? ఏఆర్ఆర్ ఆఫ్ 0 అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏఆర్ఆర్ ఆఫ్ 1, నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 2, నెక్స్ట్ వన్ ఈస్ ఏఆర్ఆర్ ఆఫ్ 3 అండ్ సో ఆన్ అప్ టు ఏఆర్ఆర్ ఆఫ్ 9. ఓకే, మన ఇక్కడ ఈచ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఎరేలో ఎంప్లాయీ, ఈచ్ ఎంప్లాయీ హ్యాస్ ఐడి, నేమ్, శాలరీ. Every employee has ID, name and then salary. The array name is ARR. Array name always gives the base address of an array. ఇక్కడ స్టార్టింగ్ అడ్రస్ 500 అని తీసుకుంటే మనకి ఎంప్లాయీ సైజ్ ఎంత 40 bytes. కాబట్టి నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది? 540, నెక్స్ట్ అడ్రస్ 580, నెక్స్ట్ అడ్రస్ 620 అండ్ సో ఆన్. ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ ఏఆర్ ఆఫ్ 1లో ఏముంది? మనకి ఐడి, నేమ్ అండ్ దెన్ సాల్. వన్స్ అగైన్ ఐడి, నేమ్, సాల్. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఏమేమి రీడ్ చేయాలి? ఏఆర్ ఆఫ్ 0లో ఐడి, నేమ్, శాలరీ. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఐడి, స్టూడెంట్ ఐడి ఆర్ ఎంప్లాయీ ఐడి అండ్ స్కాన్ దట్ వాల్యూ. ఎంటర్ ఎంప్లాయీ నేమ్, స్కాన్ దట్ వాల్యూ. ఎంటర్ ఎంప్లాయీ శాలరీ అండ్ స్కాన్ దట్ వాల్యూ. ఓకే, ఇది రిపీటెడ్గా జరగాలి. ఎన్ టైమ్స్? లూప్ అనేది 10 times. ఎరే సైజు 10 కాబట్టి. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఎరే ఆఫ్ స్ట్రక్చర్స్ రీడ్ చేసి ఆ వచ్చిన ఎరేస్ని సార్టింగ్ ఆర్డర్లో రాయాలి. మనకి ఇక్కడ శాలరీ బేస్ చేసుకుని ఎంప్లాయీ ఐడి కానీ లేకపోతే శాలరీ కానీ నేమ్ కానీ మన ఇష్టం. ఇది బేస్ చేసుకుని మనం డేటా అనేది సార్టింగ్ ఆర్డర్లో రావాలి. ఓకే, సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో U1 అనేది ఒక స్ట్రక్చర్ వేరియబుల్, U2 అనేది ఒక స్ట్రక్చర్ వేరియబుల్ అయితే 2 స్ట్రక్చర్స్ వేరియబుల్స్ని ఎడిషన్ అనేది నాట్ పాసిబుల్. సో విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఎడిషన్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ వన్ ఈస్ సో సబ్ట్రాక్షన్ ఇస్ నాట్ పాసిబుల్, మల్టిప్లికేషన్ ఇస్ నాట్ పాసిబుల్, డివిజన్, మోడ్యులర్ డివిజన్ దీస్ ఆర్ నాట్ అలౌడ్. నెక్స్ట్ సో E1 less than E2 or E1 greater than E2, these are not allowed. Okay, బట్ మనం ఒక స్ట్రక్చర్ వేరియబుల్ని అనదర్ స్ట్రక్చర్ వేరియబుల్కి అసైన్ చేసుకోవచ్చు. దిస్ వన్ ఈజ్ ఎలా చేస్తుంది? నెక్స్ట్ స్ట్రక్చర్ వేరియబుల్ ఎడిషన్ నాట్ పాసిబుల్, బట్ అందులో ఉన్న డేటా మెంబర్స్ని మనం ఐడిని బేస్ చేసుకుని E1.id అండ్ E2.id. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఆల్ ఆర్ అలౌడ్ అనమాట. ఓకే, కావాలంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, తక్కువగా ఉందా, గ్రేటర్ దాన్ ఆర్ దీస్ ఆల్ ఆర్ అలౌడ్. సో ఇప్పుడు మనం
ఒక స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేయాలి. ఓకే, స్ట్రక్చర్లో ఐడి, నేమ్, శాలరీ తీసుకుని వీటిని అరే ఆఫ్ స్ట్రక్చర్స్, అరే సైజ్ ఇస్ 10. సో alt F new, alt F A. సో ఫైల్ నేమ్ ఈస్ sort.c అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్ డిఫైన్ చేయాలి బై యూజింగ్ విచ్ కీవర్డ్ struct, struct tag name emp, semicolon is mandatory, int id, character name of 36, so int salary. ఇక్కడ మనకి ఎంప్లాయీ సైజ్ ఎంత, this is the body of the structure, so this is the body of the structure should be ended with semicolon, otherwise you will get an error. These are the members of a structure. ఈ స్ట్రక్చర్ సైజ్ ఏమవుతుందంటే the size of a structure is equal to sum of the sizes of a data members. These are the data members. Integer size 2 bytes, character size 1 byte. ఇక్కడ character array of 36 అంటే 36 bytes of memory అనేది allocate అవుతుంది. Integer size is 2 bytes. So total 40 bytes of memory is allocated. 40 bytes. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ యొక్క array. సో ఇక్కడ టైప్ డెఫ్ యూజ్ చేసుకుని struct empకి alias name capital EMP అని తీసుకుంటున్నాను. ఇక్కడ capital EMP array name ARR మన ఇష్టం ఎనీ నేమ్ 10 ఇలా ఫిక్స్డ్గా 10 అని తీసుకోకుండా యాష్ డిఫైన్ యూజ్ చేసుకుని సో యాష్ డిఫైన్ ఇక్కడ సైజ్ మన ఇష్టం 10 అని ఇచ్చాను. ఇక్కడ array సైజ్ 10 కాబట్టి ఇక్కడ సైజ్ అని తీసుకున్నాను. ఇక్కడ 10 ఎలిమెంట్స్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ సో మనకి 10 ఎలిమెంట్స్కి మెమరీ అనేది అలొకేట్ అయింది. EMP ARR of 10, ఇది ARR of 0, ARR of 1, ARR of 2. మళ్ళీ ఒకసారి ARR of 0లో దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, ARR of 0 డాట్ ఐడి, నెక్స్ట్ ARR of 0 డాట్ నేమ్, నెక్స్ట్ ఇది ఎలా యాక్సెస్ చేస్తాం ARR of 0 డాట్ శాలరీ. నెక్స్ట్ ఇది ARR of 1 డాట్ ఐడి, ARR of 1 డాట్ నేమ్, ARR of 1 డాట్ శాలరీ. ఓకే, అంటే ఇది లూప్ రాయాలి. ఫస్ట్ I is equal to 0 నుంచి I less than or equal to 10, అది సైజ్ మైనస్ సైజ్ వరకు ఫస్ట్ మనం ఇక్కడ ఎంటర్ ఐడి ఎంటర్ చేయాలి, నేమ్ ఎంటర్ చేయాలి. సరే, ఇనిషియల్ ఏ వాల్యూస్ ఉంటాయి మనకి మెమరీ అలొకేట్ అయింది. ఇనిషియల్ ఏ వాల్యూస్ ఉంటాయి ఇక్కడ గార్బేజ్ వాల్యూస్, అలా గార్బేజ్ వాల్యూ అలా గార్బేజ్ వాల్యూస్. సో ఇక్కడ లూప్ కోసం ఇంట్ ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇంట్ ఐ. సో యూజర్ ఒక మెసేజ్ అడుగుదాం, printf /n enter %d, సో ఎంప్లాయీ నేమ్స్ %d ప్లస్లో ఏమి రావాలి మనకి సైజ్ ఎంత ఉంటే సైజ్. ఓకే, మనం ఇక్కడ వాల్యూస్ అనేవి స్కాన్ చేయాలి. ఫర్ I is equal to 0, I less than 10, I plus plus. ఇక్కడ 10 కాకుండా 10 ప్లస్ ఏమి రాయాలి ఇక్కడ సైజ్ I plus plus. సో ఫస్ట్ ఇక్కడ యూజర్ని printf /n enter id, సో scanf %d comma address of ARR of I dot ID. ఇది ARR of 0,
మనకి ఇక్కడ స్టోర్ అవ్వాలి అడ్రస్ ఆఫ్ AR0.id, AR0.name, అడ్రస్ ఆఫ్ AR0.salary. printf /n enter name. ఇక్కడ ఎంటర్ అనేది కూడా ఒక క్యారెక్టర్ కదా, సో అది క్లియర్ చేయడానికి ఫ్లష్ ఆల్ అనే ఫంక్షన్ వాడాలి, అదర్వైజ్ క్యారెక్టర్ అనేది రీడ్ అవుతుంది. ఎంటర్ అనేది క్యారెక్టర్గా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ ఎలా రీడ్ చేస్తాం, గెట్స్ అనే ఫంక్షన్ వాడతాం, ARi.name. నెక్స్ట్ printf /n enter salary. ఇక్కడ scanf %d, అడ్రస్ ఆఫ్ ARi.salary. ఈ కోడ్ అనేది మన సైజ్ ఎంత ఇస్తే సైజ్ 10 కాబట్టి 10 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. ఫస్ట్ మనం ఎంటర్ చేసిన ఐడి ఈ స్టూడెంట్ ఐడిలో స్టోర్ అవుతుంది, నేమ్ శాలరీ. నెక్స్ట్ సెకండ్ టైం ఐడి నేమ్ శాలరీ, థర్డ్ టైం ఐడి నేమ్ శాలరీ, ఫోర్త్ టైం ఐడి నేమ్ శాలరీ. అలా 10 ఎలిమెంట్స్ 10 ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అనేవి మనం స్కాన్ చేస్తాం. స్కాన్ చేసిన తర్వాత ఈ ఎలిమెంట్స్ అనేవి మనం ఎంటర్ చేసిన ఎంప్లాయీ డేటా అనేది సార్టింగ్ ఆర్డర్లో రావాలి. బేస్డ్ ఆన్ ఐడి అని చేయొచ్చు, శాలరీ అనేది చేయొచ్చు, లేకపోతే నేమ్ బేస్ చేసుకుని చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఐడి బేస్ చేసుకుని సార్టింగ్ చేద్దాం. సేమ్ బబుల్ సార్టే వాడుతున్నాం ఇక్కడ. ఫర్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, for j is equal to 0, j less than size minus I minus 1. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి AR0 అనేది EMP టైప్ వేరియబుల్, AR1 అనేది EMP టైప్ వేరియబుల్, AR2 అనేది EMP టైప్ వేరియబుల్. అదే ఒక స్ట్రక్చర్ వేరియబుల్. మనం ఒక 2 స్ట్రక్చర్ వేరియబుల్ని కంపేర్ చేయలేము, బట్ ఆ స్ట్రక్చర్ వేరియబుల్ ఉన్న డేటా మెంబర్స్ని కంపేర్ చేయొచ్చు. అంటే AR0.id ని AR1.id ఈ రెండు కంపేర్ చేసి AR0.id ఈజ్ గ్రేటర్ దాన్ AR1.id అయితే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. So if AR(j)id is greater than AR(j+1)id అనేది గ్రేటర్ దాన్ 0 అయితే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. అది ఒకసారి చూడండి. AR(j) అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? స్ట్రక్ట్ EMP. AR(j+1) అనేది స్ట్రక్ట్ EMP, ఎంప్లాయీ టైప్. మనం ఒక స్ట్రక్చర్ వేరియబుల్ని అనదర్ స్ట్రక్చర్ వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. ఇక్కడ ఒక T అనే వేరియబుల్ టెంపరరీ తీసుకుని ఆఫ్ టైప్ ఎంప్లాయీ తీసుకుని T ఈజ్ ఈక్వల్ టు AR(j) అండ్ AR(j) ఈజ్ ఈక్వల్ టు AR(j+1) స్వాపింగ్ లాజిక్ J+1 AF(j+1) లోకి T అసైన్ చేయాలి. సేమ్ ఇదే లాజిక్. అక్కడ ఒక టెంపరరీ ఎంప్లాయీ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేయాలి, EMP T. T is equal to AR(j), AR(j) is equal to AR(j+1), AR(j+1) is equal to T. సో మనకి ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఐడిని బేస్ చేసుకుని మనకి డేటా అనేది సార్టింగ్ ఆర్డర్లోకి వస్తుంది. ఒకసారి చూడండి.
నాకు ఒకవేళ ఇక్కడ ఎంప్లాయీ ఐడి 50 ఉందనుకోండి, ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది 40 ఉంది. సో 50 గ్రేటర్ దెన్ 40, ఏఆర్ ఆఫ్ 0.id అంటే 50, ఏఆర్ ఆఫ్ 1.id అంటే 40, ఏఆర్ ఆఫ్ 50 ఈజ్ గ్రేటర్ దెన్ 40. ఎస్, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఇక్కడ మనం ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఆ ఇంటర్చేంజ్ చేసేది ఏఆర్ ఆఫ్ j+1ని ఏఆర్ ఆఫ్ jకి అసైన్ చేస్తున్నాం, ఏఆర్ ఆఫ్ jని ఏఆర్ ఆఫ్ j+1కి అసైన్ చేస్తున్నాం. అంటే ఒక స్ట్రక్చర్ వేరియబుల్ అనదర్ స్ట్రక్చర్ వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. అంతేగాని ఇక్కడ మనం ఐడిని ఒకసారి ఈ ఐడిని ఇలా ఇంటర్చేంజ్ చేయట్లా. ఇలా ఇంటర్చేంజ్ చేస్తే నేము శాలరీ ఇలా ఇంటర్చేంజ్ చేయాలంటే 9 లైన్స్ ఆఫ్ కోడ్ కావాలి. అది ఇక్కడ సింగిల్గా డైరెక్ట్గా ఇంటర్చేంజ్ చేయాలంటే సో 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది సరిపోతుంది. ఓకే, అంటే ఒక స్ట్రక్చర్ వేరియబుల్ని అనదర్ స్ట్రక్చర్ వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. ఇక్కడ ఐడియానే కాదు, మనం దేని బేస్ చేసుకునే స్వాప్ చేయొచ్చు, నేమ్స్ బేస్ చేసుకునే. నెక్స్ట్ ఇవన్నీ స్వాప్ అయిన తర్వాత printf /n after sorting for I is equal to 0, I less than size I plus plus. సో వాల్యూస్ ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయడానికి /n సో ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు %d, ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు %s, నెక్స్ట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు %d, కామా ఎంప్లాయీ ఐడి ఎలా వస్తుంది, ఏఆర్ ఆఫ్ I.id నెక్స్ట్ ఏఆర్ ఆఫ్ I.name, నెక్స్ట్ ఏఆర్ ఆఫ్ I.salary. Okay, so I have to save this one. So Alt F9. So ఇక్కడ డబుల్ కోట్స్ ఎక్స్ట్రా పడింది, జే డిక్లేర్ చేయలేదు, జే డిక్లేర్ చేయండి, కామా జే. సో Alt F9, ఎస్, కంట్రోల్ F9, ఎంటర్ ఫస్ట్ ఎంప్లాయీ ఐడి. ఇక్కడ 101 అని ఇస్తున్నాను. ఎంప్లాయీ నేమ్ కుశాల్ కుమార్, శాలరీ ఈజ్ 23,000, ఎంప్లాయీ ఐడి 2, ఎంప్లాయీ నేమ్ మాన్విత, శాలరీ ఈజ్ 21,000, ఎంప్లాయీ ఐడి 6, ఎంప్లాయీ నేమ్ లక్ష్మి, శాలరీ ఈజ్ 20,000, ఎంప్లాయీ ఐడి some 8, ఎంప్లాయీ నేమ్ రాజా, శాలరీ ఈజ్ 22,000, ఐడి 9, నేమ్ మోహన్, శాలరీ ఈజ్ 14,000, ఐడి నేమ్ షణ్ముఖ్ వర్మ, శాలరీ ఈజ్ 26,000, ఐడి 13, నేమ్ దుర్గా గణేష్, శాలరీ ఈజ్ 27,000, ఐడి some 14, some name ధోని, శాలరీ ఈజ్ 28,000, ఐడి some 39, నేమ్ కోహ్లీ, శాలరీ ఈజ్ 25,000, ఐడి 12, నేమ్
Raina salary is 18,000. సో ఆల్ట్ F5. సో చూడండి మన ఐడిని బేస్ చేసుకుని మనం ఎంటర్ చేసిన డేటా అది మనకి ఐడిని బేస్ చేసుకుని డేటా అనేది సార్టింగ్ ఆర్డర్లో వస్తుంది. ఇక్కడ ఐడి 6, 8, 10, 12, 13, 14, 39, 101. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో మనం నేమ్స్ బేస్ చేసుకుని కూడా సార్టింగ్ ఆర్డర్లో రాయొచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ సైజ్ అనేది ఇక్కడ ఎంప్లాయీ సైజ్ 10 తీసుకున్నాను కదా, సైజ్ అనేది 4 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ శాలరీని బేస్ చేసుకుని రాద్దాం. సేమ్ ఇక్కడ ఇయర్ ఆఫ్ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ జే డాట్ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇయర్ ఆఫ్ J+1 శాలరీతో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు శాలరీని బేస్ చేసుకుని డేటా అనేది సార్టింగ్ ఆర్డర్లో వస్తుంది. F2 సేవ్. ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. ఎంప్లాయీ ఐడి 1, ఎంప్లాయీ నేమ్ Kushal Kumar, salary is 28,000. Employee ID 2, employee name Manvita, salary is 15,000. Employee ID 3, employee name Lakshmi, salary is 29,000. Employee ID 4, employee name Shanmukh Verma, salary is 14,000. మనకి శాలరీని బేస్ చేసుకుని డేటా అనేది సార్టింగ్ ఆర్డర్లో వస్తుంది. ఆల్ట్ F5. ఇక్కడ శాలరీని బేస్ చేసుకుని 14,000, 15,000, 28,000, 29,000. అదే మనం నేమ్స్ బేస్ చేసుకుని కూడా సార్టింగ్ ఆర్డర్లో రాయొచ్చు. మనకి ఏ ఫంక్షన్ వాడాలి ఇక్కడ? స్ట్రింగ్ కంపారిజన్ అనే ఫంక్షన్ వాడాలి. str స్ట్రింగ్ కంపారిజన్ ఆఫ్ ఇయర్ ఆఫ్ J డాట్ నేమ్ ఇయర్ ఆఫ్ J+1 డాట్ నేమ్ అది గ్రేటర్ దాన్ 0 అయితే ఆ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. సో ఆల్ట్ F9, ఎస్ స్ట్రింగ్ కంపారిజన్ అనేది ఏ హెడర్ ఫైల్లో ఉంది? స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్లో ఉంది, అది ఇంక్లూడ్ చేయండి. స్లాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్. F2 సేవ్. ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. సో ఎంప్లాయీ ఐడి 1, ఎంప్లాయీ నేమ్ కుశాల్ కుమార్, salary is 23,000. Employee ID 3, employee name is Manvita, salary is 26,000. Employee ID 3, name is Durga Ganesh, salary is 24,000. Employee ID 4, name is Shanmukh Verma, salary is 23,000. సో ఆల్ట్ F5. సో చూడండి ఇక్కడ నేమ్స్ బేస్ చేసుకుని డేటా అనేది సార్టింగ్ ఆర్డర్లో వస్తుంది. దుర్గా గణేష్, ఉషా, DKMS. ఓకే, అయితే ఇక్కడ మనం ఈచ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ మొత్తం స్ట్రక్చర్ వేరియబుల్ని అసైన్ చేస్తాం, అంతేగాని ఈచ్ ఇండివిజువల్గా ఐడి నేమ్ శాలరీ అనేది ఇంటర్చేంజ్ చేయమన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ sorting. So still you have any doubts? Please refer once again. Thank you for watching.